ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గృహహింస చట్ట విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేస్తున్న ఖాళీలు వచ్చేసి ఒకే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఖాళీలు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్స్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగనే వీరికి కావాల్సినటువంటి శాలరీ కనుక చూసినట్లయితే 18,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్స్కి సంబంధించి డిప్లొమా లేదా పీజీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటున్నట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అర్హత నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫామ్కి సంబంధించి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని. సో ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి ఇంకా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక డేట్స్ కనుక మనం చూసినట్లయితే 11/11/2025 నుంచి 20/11/2025 వరకు కూడా మన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క అడ్రస్లో మనం అప్లికేషన్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి వైఎస్ఆర్ జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి కడపలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం డి బ్లాక్ కొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లాలో ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్స్ను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సంబంధించి గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను మరియు సంబంధిత ధృవీకరణ పత్రంలో జతపరిచిన ఎడల సదరు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునబడు అంటే రిజెక్ట్ చేస్తారని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి చూసినట్లయితే మీకున్నటువంటి ఎలిజిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ వారీగా షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీరు కనుక మెరిట్ చూపించినట్లయితే ఈ యొక్క ఉద్యోగం మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా యందలి గృహహింస చట్ట విభాగం యందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుకు అర్హతల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.